హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత. గవర్నమెంట్ మారిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఎంసెట్ నుంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఎంసెట్ అలాట్మెంట్ ఇచ్చేటప్పుడు కాలేజెస్ అలాట్మెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ ₹0 పే చేయాలని వచ్చింది, అంటే ఫీ రియంబర్స్మెంట్ ఉంది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది అంటే ఫీ రియంబర్స్మెంట్ తీసేసింది, అంటే ఫీ రియంబర్స్మెంట్ లేదు. సో ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ టు పే కంప్లీట్ అమౌంట్. ప్రైవేట్ యూనివర్సిటీలో చూసుకుంటే ఎంసెట్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు నియర్లీ ఒక 10,000 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఈ 10,000 మెంబర్స్ ఎంసెట్ నుంచి జాయిన్ అయ్యాము, సో ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అనే థాట్ లోనే ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయి ఉంటారు. సో ఇప్పుడు ఈ ఫీ రియంబర్స్మెంట్ తీసేయడం వల్ల వాళ్ళకి చాలా పెద్ద బర్డెన్ అయిపోతుంది. అండ్ ఈ ఫీ రియంబర్స్మెంట్ కూడా ఎందుకు తీస్తారు, ఎందుకు లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేది కూడా చూద్దాం ఒకసారి. ఇనిషియల్ గా ఉన్న జీవో ఏం చెప్తుందంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ కి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ వాటికి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. అండ్ ఈ జీవోని కరెంట్ గవర్నమెంట్ కాకుండా ప్రీవియస్ గవర్నమెంట్ రెన్యువల్ చేసింది. బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ని అప్రోచ్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏమంటుందంటే మేము పాత జీవోనే ఫాలో అవుతాం, సో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ లో చదివే స్టూడెంట్స్ కి ఎటువంటి ఫీ రియంబర్స్మెంట్ రాదు అలా చెప్తున్నారు అనమాట. సో ఇదంతా గవర్నమెంట్ చేతిలో ఉంది. డెసిషన్ మార్చాలి అన్న ప్రెసెంట్ ఉన్న గవర్నమెంటే మార్చగలదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కరెంట్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు బీటెక్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్, అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. అంటే ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఉంటది. సో ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళే సఫర్ అవుతున్నారు ఈ ఇష్యూ వల్ల. ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ లేదు కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ ఆస్కింగ్ ఫర్ కంప్లీట్ ఫీ పేమెంట్. అంటే లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ మొత్తం కలిపి 2 lakhs ఆర్ 2 lakhs సంథింగ్ ఆ ఫీ మొత్తం వాళ్ళు ఒక 10 days ఆర్ 15 days వరకు టైం ఇచ్చారు. ఆ టైంలో స్టూడెంట్స్ కట్టేయాలి. లేకపోతే వాళ్ళకి సెమ్ ఎగ్జామ్స్ కానీ ఆర్ ఎల్స్ మిడ్ ఎగ్జామ్స్ కానీ వాటికి ఎలో ఉండదు. సో ఈ ఇష్యూ అనేది త్వరగా గవర్నమెంట్ వరకు అప్రోచ్ అవ్వాలి. అండ్ వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేస్తే స్టూడెంట్స్ కి బర్డెన్ ఉండదు ఎక్కువ. అండ్ ఐఎమ్ అడ్రసింగ్ దిస్ ఇష్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ నాకు ఫ్యూ స్టూడెంట్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో చదువుతున్న వాళ్ళు ఇలా మెసేజ్ చేశారు ఫీ రియంబర్స్మెంట్ గురించి ఇది ఇష్యూ అని చెప్పేసి. నాకు వీలైనంత హెల్ప్ నేను చేద్దాం అనుకున్నాను. సో మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఇష్యూ మీద ఒక స్టోరీ పెట్టండి ఆర్ ఎల్స్ స్టేటస్ పెట్టండి. అండ్ ఇంకా అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. అండ్ లెట్స్ స్టాండ్ ఫర్ స్టూడెంట్స్. And yeah, that's all about this video. This is Lalita signing off.